హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎస్ కుమార్. వెల్కమ్ టు బిఎస్కే వ్లాగ్స్ తెలుగు. క్రికెట్ లవర్స్ అందరూ ఇప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 18th సెషన్ అనేది రేపు అనగా మార్చి 22వ తేదీ సాయంత్రం 7 గంటలకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలోనే ఎంతో అట్టహాసంగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అసలు రేపు జరిగే మ్యాచ్ అనేది కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్ అండ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అసలు ఈ రేపు జరగబోయే మ్యాచ్ ఎవరు గెలుస్తారు, దాని యొక్క విశేషాలు ఏంటి, రెండు జట్ల యొక్క బలాబలాలు ఏంటి, ఒకసారి మనం విశ్లేషిద్దాం. రేపు జరగబోయే కేకేఆర్ అండ్ ఆర్సీబీ టీం మధ్య జరిగే మొదటి ఐపీఎల్ మ్యాచ్లోనే రెండు టీంల యొక్క బలాబలాలను చూస్తే ఆ టీం యొక్క స్క్వాడ్ చూద్దాం. కోల్కతా నైట్ రైడర్స్లోనే టాప్ బ్యాట్స్మెన్స్ అంటే మంచి బ్యాట్స్మెన్లు అనేవాళ్ళు డికాక్ ఒకడు, రెహానే, ప్రజెంట్ కోల్కతా నైట్ రైడర్స్కి కెప్టెన్ రెహానే, తర్వాత పావెల్, అయ్యర్, రింకు సింగ్, నితీష్ రాణా, అలాగే ఆల్రౌండర్స్ చూసుకుంటే ఆండ్రూ రసెల్, మొయిన్ అలీ, వీళ్ళు ఉన్నారు. సునీల్ నారాయణ్ టాప్ మోస్ట్ లాస్ట్ సీజన్లో అయితే ఐపీఎల్ 77th సీజన్లో అయితే కోల్కతా నైట్ రైడర్స్ డిపెండింగ్ ఛాంపియన్, అంటే లాస్ట్ 17వ ఐపీఎల్ సెషన్లోనే ఆ కప్ వాళ్ళు టైటిల్ గెలవడానికి మెయిన్ కీ రోల్ పోషించాడు సునీల్ నారాయణ్. తన ఆల్రౌండర్ ప్రతిభతోనే ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా చేసి వాళ్ళ విజయంలో కీలక పాత్ర వహించాడు. అలాగే బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి మనం చూసాం కదా ఛాంపియన్స్ ట్రోఫీలోనే. ఇతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశాడు. మంచి అంటే లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలోని 3 కీలక మ్యాచ్లో కూడా అత్యద్భుతంగా ఆడాడు అనమాట. అలాగే జాన్సన్, అలాగే హర్షిత్ రాణా, వీళ్ళందరూ ఈ కోల్కతా నైట్ రైడర్స్ యొక్క స్క్వాడ్ చూస్తే టాప్ మోస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అలాగే ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆండ్రూ రసెల్ ఉన్నాడు, మొయిన్ అలీ ఉన్నాడు. ఇలాగే ఇవి బౌలింగ్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, తర్వాత జాన్సన్, వీళ్ళందరూ, హర్షిత్ రాణా, వీళ్ళందరూ టాప్ మోస్ట్ బౌలర్స్. అత్యద్భుతమైన టీం అనమాట. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని చూస్తే వాళ్ళ యొక్క టీమ్ స్క్వాడ్ని చూస్తే వాళ్ళు కూడా టాప్, అంటే ఈసారి క్యాప్టెన్ మారాడు అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అనేది రజత్ పటేదార్, ఈయన ప్రజెంట్ ఆర్సీబీకి క్యాప్టెన్ కింద ఉన్నాడు. కోహ్లీ ఉండనే ఉన్నాడు. కోహ్లీకి ఈ మ్యాచ్లోనే మంచి అంటే టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ అనమాట. ఇతను లాస్ట్ క్రితంసారి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లోనే ఆస్ట్రేలియా గెలవడానికి కీ రోల్ పోషించాడు అనమాట ట్రావిస్ హెడ్ అని కూడా. అలాగే లివింగ్ స్టోన్ ఉన్నాడు. బ్యాట్స్మెన్లో చూసుకుంటే పడిక్కల్ ఉన్నాడు. అలాగే ఆల్రౌండర్స్లో చూసుకున్నప్పుడు లివింగ్ స్టోను, తర్వాత ఏమొచ్చి కృణాల్ పాండ్యా, టాప్ మోస్ట్ ఆల్రౌండర్ జాకబ్ ఒకడు, స్వప్నిల్ సింగ్ ఉన్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ ఎలాగే తెలిసిందే, మంచి ఫేసర్. అలా హెజిల్వుడ్ కూడా, అదే లింగ్డీ కూడా ఉన్నాడు అనమాట. ఇలా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్ బెంగళూరు కూడా కోల్కతా నైట్ రైడర్స్కి ఏ మాత్రం తీసిపోయిన బ్యాటింగ్ లైనప్తోనే బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ టాప్గానే ఉన్నారు. ఈసారి బెంగళూరు టీంని చూస్తే మాత్రం బెంగళూరు టీం అనేది మంచి స్ట్రాంగ్గా ఉంది. మంచి బ్యాటింగ్ లైనప్తో ఉంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ మంచి లైనప్తోనే టాప్ మోస్ట్ టీమ్గా ఉందన్నమాట. అలాగే వీళ్ళు ఇప్పటి వరకు హెడ్ టు హెడ్ ఎన్ని మ్యాచ్లు ఆడారంటే 35 మ్యాచెస్ ఆడారు ఆర్సీబీ అండ్ కేకేఆర్. వీళ్ళలోనే కేకేఆర్ అనేది దాదాపుగా 21 మ్యాచెస్ గెలిచిందనమాట ఆర్సీబీ మీద. ఆర్సీబీ 14 మ్యాచెస్ గెలిచిందనమాట. హెడ్ చూస్తే ఆర్సీబీ స్ట్రాంగ్గా ఉంది, కేకేఆర్ స్ట్రాంగ్గా ఉంది. అలాగే క్రితంసారి ఐపీఎల్లోనే కేకేఆర్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పడినప్పుడు కేకేఆర్ 222 రన్స్ చేస్తే 20 ఓవర్స్లో ఆల్మోస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది దగ్గరికి 221 రన్నులు చేసి ఆల్మోస్ట్ దగ్గరికి చేజింగ్లోనే దగ్గరికి వచ్చి 1 రన్తో ఓడిపోయింది అనమాట. మంచి రసవత్తంగా జరిగింది. అలా చూసుకునేటప్పుడు ప్రజెంట్ కేకేఆర్కి ఏమాత్రం తీసుకోని రీతిలో ఉందన్నమాట. ఇలాగే చూస్తే ఈ రెండిట్ల మధ్యలో చూస్తే ఆర్సీబీలోనే లాస్ట్ టైం
విరాట్ కోహ్లీ దాదాపుగా 741 రన్స్ కొట్టాడు 15 ఇన్నింగ్స్కి. ఆల్మోస్ట్ సిరీస్ టాపర్ అనమాట. అలాగే చూసుకుంటే పటేదారు 395 రన్నులు కొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 11 వికెట్స్ తీశాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఆల్మోస్ట్ 21 వికెట్స్ తీశాడు క్రితంసారి చూసుకుంటే. అలాగే కోల్కతా నైట్ రైడర్స్లో చూసుకునేటప్పుడు టాప్ మోస్ట్ సునీల్ నారాయణ 488 రన్నులు అండ్ 14 వికెట్స్ తీసాడు అనమాట. 17 వికెట్స్ తీసాడు ఆల్మోస్ట్. చాలా చాలా అత్యద్భుతమైన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్ ప్రతిభ చూపించి కోల్కతా నైట్ రైడర్స్ విజయంలోనే కీలక పాత్ర వహించాడు అనమాట. ఇలాగ హెడ్ టు హెడ్ చూసుకునేటప్పటికి కోల్కతా పై చేయిగా ఉందన్నమాట. ఇంకా ఓవరాల్గా చూసుకున్న గత వీళ్ళిద్దరి మధ్య జరిగిన 5 మ్యాచ్లు, చివరి 5 మ్యాచ్లు చూసుకున్న బెంగళూరు ఏమో 1 మ్యాచ్ గెలిచింది, కోల్కతా 4 మ్యాచ్లు గెలిచింది అనమాట. ఈ లెక్కలో చూసుకుంటే విజయ అవకాశాలని చూసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఛాన్సెస్ అయితే కోల్కతా నైట్ రైడర్స్కి ఉంది. హోమ్ గ్రౌండ్, దాంతోడు ఈడెన్ గార్డెన్స్ అనేది ఫ్యాన్ సపోర్టు ఏ రకంగా చూసుకున్నా ఎక్కువ విన్నింగ్ స్కోప్ అలాగే ఎక్కువ ఉంది కోల్కతాకే. అలాగని ఆర్సీబీని తీసి పారేయడానికి వెళ్ళలేదు. ఆర్సీబీ కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ట్రావిస్ హెడ్ కానీ నిలబడ్డాడంటే కోహ్లీ ఇద్దరు కలిపి నించున్నారంటే ఆల్మోస్ట్ మ్యాచ్ను 1 సైడెడ్గా తీసుకొచ్చేస్తారనమాట. ఇలా చూసుకునేటప్పుడు మాత్రం ఫేవరెట్ ఎవరంటే కేకేఆరే ఫేవరెట్. అలాగే కేకేఆర్ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే డిఫెండింగ్ ఛాంపియన్, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, హోమ్ గ్రౌండ్, ఫ్యాన్ సపోర్టు, ఏ విధంగా చూసినా ఎక్కువ ప్లస్ పాయింట్లు కేకేఆర్కి ఉన్నాయన్నమాట. అయితే ఆర్సీబీకి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఒక్కసారి పుంజుకుందంటే ఎటువంటి టీం అయినా సరే అవలేలుగా భారీ స్కోర్లు సాధించి విజయం సాధించగలిగే సత్తా మాత్రం ఆర్సీబీకి ఉందన్నమాట. ఈ విధంగా రేపు మ్యాచ్లో అయితే మాత్రం కేకేఆర్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్.